ప్రియమైన సహోదరి సహోదరులారా, బిడ్డలారా, ఈ సమయంలో మనం ఏలియా జీవితంలో సందేశాన్ని వినబోతూ ఉన్నాం. ఏలియా జీవితం ఆధ్యాత్మిక లోతుల్లో మనం నేర్చుకోదగిన కోణంలో అనేక సత్యాలు దాచబడి ఉన్నావని మనం గమనించాలి. అనేక సత్యాలు ఈ భాగంలో దాచబడి ఉన్నవి. వీటిని గురించి మనం విశ్లేషిస్తున్నప్పుడు ఈ సందర్భంలో అనేకులు కనపడతారు. వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక ఏలియానే కనిపించడు. వచ్చే వారం మనం ఒక వ్యక్తిని చూస్తాం, ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఈ రీతిగా మనం కొంతమంది ఈ యొక్క పాఠ్య భాగంలో కలిశారు. ఓబద్య అని ఒక ఆయన కలిశాడు, సారెపాతు విధవరాలు కలిసింది, ఆహాబు యెజబెలు కలిశారు. వీరందరి యొక్క వ్యక్తిగతాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో మలుచుకోవటానికి ఇది ఒక గొప్ప తరుణము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఈ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ భాగంలో అనేక సత్యాలు చూసారా. ఇక్కడ ఈ యొక్క వర్షాన్ని ఆపేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం రానప్పుడు ఆ మొదటి సమయంలో కెరేతు వాగు దగ్గర తాను ఒంటరిగా మిగిలి దేవునితో అపారమైన సహవాసం చేయటం ఆయనకు తరుణం దొరికింది. అంత మాత్రమే కాదు, ఆయన జీవిత ప్రణాళికలో తాను ఊహించని రీతిగా కాకోలతో ఆహారం, ఆ ఎండిపోని ఆ వాగు, వాటిని దేవుడు ఏ విధంగా తన బిడ్డల కొరకు దాచి ఉంచాడో అనే సత్యం కనపడుతుంది. కాబట్టి బిడ్డలు భయపడబడలేదు. మన కోసం కూడా దేవుడు దాచి ఉంచుతాడు, వాటిని కొరవ చేయడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇంకా మనం కొంచెం చూడాలంటే ఇంకా మనం ఏం చూడగలం వెళుతూ ఉంటే సారెపాతు వరకు నడిపించాడు. సారెపాతు అనగానే శుద్ధి చేసే కర్మాగారం అది. ఆ సమయంలో చాలా సిద్ధపాటు ఆ స్థలంలో ఉన్నట్టు మనం గమనిస్తాం. దేవుడు ఎందుకో ఆ ఒక్క సారెపాతును ఆయనకి ఆశ్రయంగా, ఆ ఒక్క వింటినే ఆయనకి నివాస స్థలంగా ఏర్పాటు చేశాడు. అది పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. యేసుప్రభు కూడా మాట్లాడాడు దాని గురించి. లూకాసు వార్త 4వ అధ్యాయం 25-26 చూస్తారా ఏమని రాశాడు. ఏలియా దినమందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడని మందంతయు గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఏలియా సీదోనులోని సారెపాతు ఊరిలో ఉన్న ఒక్క విధవరాలు యొద్దకే కానీ మరి ఎవ్వరి యొద్దకు పంపలేదు. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికే దేవుని సేవకులను పంపిస్తాడు. ఆశ్చర్యం. దయా రసం గలవారు, దాతృత్వం గలవారు, దేవుని భయం కలిగిన వారు. ఇంకొక గొప్ప సత్యం మర్చిపోకూడదు. ఈమె ఇశ్రాయేలు కాదు, ఈమె ఇశ్రాయేలురాలు కాదు, అన్యురాలు. ఇశ్రాయేలు దగ్గర పంపలేదు అని. అన్యురాలైనా కూడా దైవభక్తి కలిగిరా. దేవుడు ఆమెకు తెలియకపోవచ్చు, భక్తి ఉంది. ఆ భక్తి దేవుడు స్థిరపరచటానికి, బలపరచటానికి ఏలియాను అక్కడికి పంపించాడు. రెండవది, ఆమె దాన ధర్మములు చేయటంలో ఏమాత్రం వెనుదిరదు. దేవుని బిడ్డల ఎడల ప్రాణమైన వేయటానికి ఆమె ఇష్టపడతాడు. ఆ పిండి రొట్టె తిని ఆ యొక్క నూనె వాడుకుంటే అది తిన్న వెంటనే ఇంకా మరణించవలసిందే. ఆ కుండలో ఉండదు, అది అయిపోద్ది. కానీ ఎప్పుడైతే ఏలియాను చేర్చుకున్నదో ప్రతిదినం ఆహారం ఉంది. ఆ పిండి తరగలేదు, ఆ కుండ నూనె తరగలేదు. ఆ ఆశీర్వాదాలు ఆమె గుర్తించింది. చాలామంది గుర్తించరు. అవి చెదిరిపోతాయి, అవి మాడిపోతాయి, వాడిపోతాయి, ఉపయోగించబడవు, అవి జీవితానికి పనికి రాకుండా అయిపోతాయి. కానీ ఆ గొప్ప స్థితిని ఆమె అనుభవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ విధవరాల ఇంటికే పంపినట్టుగా దేవుడు కొన్నిసార్లు పంపుతాడు. నీ దగ్గర కొంతమందిని పంపుతాడు సహాయం కొరకు. చూసారా, ఒకసారి కొర్నేలియు ఉన్నాడు, శతాధిపతి, అపోస్తల కార్యంలో ఉంటాడు. కొర్నేలియస్ అంటారు ఆయన. ఆ కొర్నేలియసు ధర్మాలు చేసేవాడు. తనకు ఏ మతభేదం లేదు ఆయనకి.
రోమా వాళ్ళని కానీ యూదులని కానీ ఏదీ లేదు. ఎవరికి కావాల్సిన సహాయం వారు అందించడానికి చాలా సిద్ధంగా ఉండేవాడు ఆయన. ఆయనను రక్షించటానికి దేవుడు తన విధిగా భావించాడు. అతని రక్షణ భారాన్ని యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. తాను పేతురుని సిద్ధపరిచి కొర్నేలి ఇంటికి పంపించాడు. ఆ ఇల్లు రక్షించబడటానికి, ఆ ఇల్లు దేవుని నామములో అంగీకరించటానికి, ఆనాటి సంఘములో ఒక బలమైన సంఘంగా నిలబడటానికి దేవుడే పేతురుని పిలిచి ఆ కొర్నేలి ఇంటికి పంపించినట్టు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం చూడగలిగితే ఇక్కడ కూడా అలానే జరిగింది. సారెపాతు విధవరాలు ఇంటికి పంపటం మనం చూస్తూ ఉన్నాం. ఈ వసతి బాగుంది, దేవుని మాట ప్రకారంగా ఏలియా సాగిపోతూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ అనేకమైన ఆశ్చర్యకరమైన అనుభవములు పొందుతూ ఉన్నారు. దేవుని మాట జీవమిస్తుంది, తృప్తినిస్తుంది. కానీ ఈ సమయంలోనే అనుకునే రీతిగా కాకుండా ఒక గొప్ప ఉపద్రవం కలిగింది. ఒక గొప్ప ఉపద్రవం కలిగింది. జీవితాల్లో అంత సాపిగా జరిగిపోదు. అక్కడక్కడ జీవితాల్లో కొన్ని ఉపద్రవాలు వస్తాయి, కొన్ని అగాధాలు వస్తాయి, కొన్ని కన్నీళ్ళు వస్తాయి, కొన్ని చేదైన అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. ఇవి క్రైస్తవ జీవితంలోకి, క్రీస్తుని ఎరిగిన బిడ్డ జీవితంలోనికి, దేవుని బిడ్డలు ఎరిగిన జీవితంలోనికి వస్తే గుణపాఠాలు నేర్పించి వారి జీవితాన్ని పైకెత్తటానికి. కానీ అన్యాయంగా దేవుని సామ్రాజ్యాన్ని పాడు చేసి దైవ సేవకులు పాడు చేసే వారికి వస్తే అది వారి జీవితాన్ని నేలమట్టం చేయటానికి వస్తాయి. ఇక్కడ దేవుని బిడ్డలకు వచ్చినాయి అనుకుంటే అవి ఒక అద్భుతమైన పరివర్తన చేయటానికి వచ్చిందని మనం చూడగలుగుతున్నాం. చూద్దామా ముందు మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే ఏముందో చూడండి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆ కుమారుడు రోగి అయి ప్రాణము విలువ జాలనంత వ్యాధి గలవాడయ్యను. అటు తర్వాత ఆ ఇంటిలో ఒక పెద్ద ఉపద్రవం, ఒక పెద్ద కష్టం. ఆ ఇంటిలో ముగ్గురు బాగున్నారు. దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. దేవుడు నడిపించిన దైవజనుడని ఆమె విశ్వసించగలిగింది. ఆ ఇంటిలో ఒక గొప్ప ఉపద్రవం కలుగుతుంది. ఏమిటి ఆ ఉపద్రవం? ఆ ఉపద్రవం వల్ల ఏమి నేర్చుకుంటున్నాం? ఈ సమయంలో ఒక్క విషయం మనం చక్కగా ఆలోచించి తర్వాత ఆ ఉపద్రవం దగ్గరికి వెళ్దాం. ఆ విధవరాలు ఈ యొక్క ఏలియా దగ్గరకు వచ్చింది. ఏమందో ఒకసారి చూద్దామా? ఒకసారి ఆ 17వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? నా యొద్దకు రానిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకం చేయటానికి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆయన ఆ ఇంటికి రావటం వలన అక్కడ జరిగిన ఒక పరివర్తన ఏంటి అంటే, ఆమె జీవితంలో ఉన్న పాపాన్ని, ఆమె అంతరంగంలో ఉన్న పాపాన్ని, దాన్ని అంతా దేవుడు ఆమెతో జ్ఞాపకం చేశాడు. అంటే ఏలియా ఆమెతో మాట్లాడుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఆమెను పెద్దగా ఉబికించి, ఇప్పుడు చాలామంది పెద్దగా ఉబికించి ఆ కొండ మీదకి తీసుకుపోయి లక్షలు గ్లోబులు దందుకొని మళ్ళీ దేవుడి గుడికి చెప్పవని కీనన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. చాలామంది చెప్తున్నారు ఈ దినాల్లో. అలా చేయలేదు ఆయన రావటం వల్ల ఏం జరిగింది అంటే, ఆమె పాప జీవితాన్ని జ్ఞాపకం చేశాడు ఆయన. దేవుని వాక్యం ఏం జరిగిందంటే, దేవుడు ఆమె పాప జీవితాన్ని జ్ఞాపకం చేయటానికే ఏలియాని అక్కడికి పంపించాడు కొన్నిసార్లు. చూసావా, యేసుక్రీస్తు ప్రభు సమరయ్యకు పోయాడు. ఇంకొంచెం పెట్టండి. యేసుక్రీస్తు ప్రభు సమరయ్యకు పోయాడు. సమరయ్యకు పోతే ఏం జరిగింది? సమరయ్యకు ఎందుకు పోయాడు ఆయన? సమరయ్యలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె చుట్టూ బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు ఆమె తెంచుకోలేకపోతుంది. 2 విధాల తన జీవితాన్ని నష్టపోతుంది, కుమిలిపోతుంది. ఆమె మధ్యాహ్నం బావి దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇట మనుషుల ముఖాన్ని చూడలేకపోతుంది, అటు దేవుని సన్నిధానికి రాలేకపోతుంది. ఆ విషమ గడియలో
ఆమె యొక్క ఆధ్యాత్మిక చైతన్యం చెందుతున్న దినాలలో ఆ ఊబిలో నుండి, ఆ జికటమణిలో నుండి ఆమెను లేపి ఆ బండ మీద నిలబెట్టడానికి యేసే ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసు రాకూడదు ఆ ప్రాంతానికి. ఏ యూదుడు కూడా ఆ సమరయ పట్టణానికి పోకూడదు. అయినా కూడా ఆయనే వచ్చాడు. ఒంటరిగా వచ్చి కూర్చున్నాడు. శిష్యులను పంపించేశాడు. చాలా ముందుగా వచ్చాడు. ఎంత ప్రేమ గలవాడో తెలుసా? ఒకవేళ ఆమె నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతే తన పని కాదు కాబట్టి ఆమె కంటే ముందుకు వచ్చాడు. ఎంత ప్రేమ గలవాడు! ఆమె హృదయాంతరంగాలు తెలుసుకున్నాడు. ఆమె హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తీసేసి అమృత భాండాగారంలాగా ఆమెను వాడుకోవాలని దృష్టిలో వచ్చాడు ఆ ప్రాంతానికి. రాగానే ఆమె మాట్లాడదు. యూదులతో మాట్లాడకూడదు. సమరయులు మాట్లాడకూడదు. యూదులు సమరయులతో మాట్లాడకూడదు. ఆమె మాట్లాడేది కాదు. మాటలు ప్రారంభం చేశాడు. అమ్మ, నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని. నేను ఇచ్చే నీళ్ళు తాగితే అన్నాడు. మళ్ళా నీకు దప్పికే కాదు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలి అన్నది. నిజమే, నీకు కావాలి. నీకున్న భర్త తీసుకురామన్నది. నాకు భర్తలు లేరే అన్నది. అది నిజమే చెప్పావన్నది. నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయన భర్తగా. చూసారు, ఈ రీతిగా ఆమె పాపస్థితిని అంతా లోడేసి జ్ఞాపకం చేసి ఆమెను శుద్ధి చేసి, నేను చేసినది నాదో చెప్పినవాడు మెషానా కాదా అని ఊర్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఒక కొత్త జీవితంలోనికి వచ్చింది. తనకు ఆరాధించడానికి కూడా ఆరాధనలోకి వచ్చేసింది. ఎట్లొచ్చిందో తెలుసా? ఆ పెద్ద గుడిలో, కాస్ట్లీ చర్చ్లో నేను ఉండాలనా? ఇదిగో ఇక్కడ కొండ మీద, గరేజ్యం కొండ మీద కట్టిన దేవాలయంలో నేను ఉంటానా? ఏ గుళ్ళో నువ్వు ఉంటావా అని అడిగింది. ఏ గుళ్ళో ఉండడు ఆయన. గుళ్ళలోనే ఒక్కదానికి ఉండేవాడు దేవుడు. ఆయన స్థలానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. గుళ్ళో ఉంటాడు. అది దేవుని గుడి అయితే ఉంటాడు. కమ్యూనిటీ హాల్లో ఉండడు ఆయన. కమ్యూనిటీ హాల్ గుడి అనటం పాపకరం, అది శాపకరం. అది నా పేరు మీద రిజిస్టర్ చేయబడింది గుడి అని చెప్పటం అది అబద్ధం, అది ఆశ్చర్యం. నేను గుడికి స్థలం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే దాన్ని నా దేవుని పేరట రాసేయాలి. అలా రాయలేకపోతే దేవుని గుడి కాదు. ఎవరో మిషనరీలు కట్టిన గుడిని నాది అంటే అది 2 పాపం. 2 పాప శాపాలు అనుభవించాలి. ఎందుకంటే అది మిషనరీల చేత కట్టబడిన గుళ్ళై. వాటిని పాడు చేయకూడదు. అవి చాలా శిక్షవంతమైనవి. దేవుని గుళ్ళు పాడు చేస్తే. ఏ గుడికైనా 2 జనం ఉంటారు. పరిశుద్ధులను తీసుకుని బయటికి పోలేము మనం. ఏ గుళ్ళోనైనా గురువులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. 2 ఉంటాయి ఏ గుళ్ళోనైనా. కాబట్టి మనం చెప్పగలిగింది అక్కడొచ్చిన ఆమె నేను ఏ గుళ్ళో ఉండాలని, ఏ గుళ్ళో నేను ఆరాధించాలని అక్కడికి వచ్చిన ఆమెకి. వెంటనే ఆయన ఏం చెప్పాడో తెలుసా? స్థలానికి ప్రాముఖ్యత లేదు, సమయానికి ప్రాముఖ్యత లేదు. ఆయన ఇచ్చింది ఏంటంటే నువ్వెక్కడ ఆరాధించినా ఎలా ఆరాధించాలా? ఆత్మతో, సత్యంతో. ఆమె జీవితాన్ని మారిపోయింది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఒక అన్యురాలు ఏలియాను చేర్చుకున్నాక కొన్ని దినాలు గడిచినాక ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసావో తెలుసా? నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. నేను చేసిన పాపాలు నాకు గుర్తొస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో పాపాన్ని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని క్షమించబడవు, కొన్ని క్షమించబడతాయి. వాటిని కూడా చూద్దాం మనం. పాపము అనగానే పెద్దవి పాపం అనుకుంటున్నాం. చాలా పెద్దవాటికి వేస్తున్నాం. దొంగతనం, వ్యభిచారం ఏ పాపం అనుకుంటున్నాం. నో, పాపము అనేది అమర్త్య, గురి తప్పటం. గ్రీకులో అమర్త్య, గురి తప్పటం. పోవలసిన దారిలో పోకుండా కొంచెం వేరే దారిలో పోవటం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం పాపం. తన సొంత చిత్తాన్ని, తన ఆలోచనలు నెరవేర్చుకోవటం, దేవుని ఆలోచనలు కృంగదీయటం, వాటికి విలువే ఇవ్వకపోవటం, వాటికి స్థానమే ఇవ్వకపోవటం, అది అధికమైన పాపం. తర్వాత ఇంకా బైబిల్లో ఏమంటాడో తెలుసా? యాకోబు 4:17 మేలైనది చేయుట ఎరిగి అలా చేయకపోవటం కూడా పాపం. 4:17 మేలు చేయటం తెలిసి కీడు చేయటం. చూసారా, కొన్నిసార్లు మేలు చేసినా కూడా కీడు చేయటమే. చాలామందికి ఇది ఒక తాతాను గుణం ఉంది, మేలు చేసిన వాళ్ళకి కీడు చేయటం.
నా 55 సంవత్సరాల జీవితంలో కొంతమంది భయంకరులను చూశాను నేను. మరణ పడకలో ఉన్న వారికి సహాయం చేసిన ఒకరైతే కృతజ్ఞత కలిగిన మరణం ఇచ్చిన తప్పి పాస్టర్ గారు నాకు అడ్డం పడ్డారని వారు ఎంతో ప్రేమతో ఇప్పటి వరకు ప్రేమిస్తున్నారు. కొంతమంది అయితే పగబూరి ప్రతిదినం కీడు చేయటానికి పూనుకుంటున్నారు. ప్రతిదినం ఏదో ఒక నష్టాన్ని కలగజేయటానికి నా ఆరంభంలో నుంచే చూస్తున్న వాళ్ళని. మేలు పొంది, అది ఎంత భయంకరమో తెలుసా? మేలు పొంది కీడు చేయటం. ఉదయగిరిలో ఒకడు అడవుల్లోకి వెళ్తే ఒక తేలు బురదలో పడి సాగుపోయిందంట. ఆ తేలును వాడు తీసుకొని వచ్చాడు, ఆ బురదలో నుంచి రక్షించి. పైన వేసుకుంటే పైన హాయిగా తిరుగుద్దంట, ఏం కొట్టదంట. కానీ ఇంట్లో అందరూ భయపడిపోతున్నారంట. వాడు ఎటు మళ్ళినా వాడు మళ్ళిన తట్టు అది నలగకుండా వాడికి మళ్ళీ పైన ఎక్కుతుందంట. వాడి దగ్గర ఎవరు పిల్లలు కూడా బాగటం లేదంట. ఉండి దాన్ని తీసుకుపోయి చంపల వదిలేసి వచ్చాడంట. ఎందుకంటే పిల్లలు భయపడుతున్నారండి. అది విషపు జంతువైనా దానిలో ఏం చేసింది? కృతజ్ఞత ఉంది. విషపు జంతువుకు కృతజ్ఞత ఉంది, మానవుల కృతజ్ఞత లేదు వీడికి. వీడు చావు బ్రతుకులు నువ్వు ఆదరించినా, చచ్చిపోయేటప్పుడు నువ్వు కాపాడినా, నువ్వు సమస్తం అనుగ్రహించినా వాడు కీడు చేస్తాడే కానీ మేలు చేయడు. ఎందుకో తెలుసా? సాతాను కొండేవాడి జీవితంలో ఉన్నాయి. సాతాను కొండేవాడి జీవితం ఉంది. ఎక్కడ పడితే అక్కడ కొట్టాలనుకుంటాడు వాడు. ఎంత భయంకరం అది! చాలా భయంకరం. అదే పాపం. కీడు చేయటం కంటే పాపం ఇంకొకటి లేదు. అది నేను ఏమీ చేయలేదు, నేను తాగలేదు, నేను సినిమాకు పోను, నేను బైబిల్ చదువుతున్నా, నేను అన్నీ చదువుతున్నానని చెప్పి బ్రదర్ అని హృదయాలు అదరదర ఉండటం పాపం కాదా? బ్రదర్ అంటావు, హృదయాలు అదరదర అయిపోయాయి, అవి పాపమా కాదా? మనిషిని కనిపిస్తే మంచి సెకండ్ ఇస్తావు, కానీ హృదయంలో కత్తులు నోడతావు, అది పాపమా కాదా? భయంకరమైన పాపం. పాపం లేకుండా ఉండాలంటే మానవుడు ఎలా ఉండాలో తెలుసా? యథార్థవంతుడై ఉండాలి. అది పాపం లేకపోవటం. కాబట్టి ఈమె పాపస్థితి ఏమిటో ఇదంతా ఆమెకు చూపించాడు. పాపము చాలా భయంకరమైంది. రెండవది, బైబిల్లో ఒక మాట ఉంది, మీది ఆ మాట మళ్ళీ చూద్దాం. క్షమించబడే పాపాలు ఉన్నాయి, క్షమించబడని పాపాలు ఉన్నాయి. కొన్ని పాపాలు చేస్తే దేవుడు క్షమించాడు. ఎందుకు క్షమించాడు అంటే అవి వారు చేయలేదు. పాపం సాతాను చేపిస్తుంది. కొన్ని పాపాలు బిడ్డలకి తెలియదు, శోధనలు యవనుల్లో తొట్టిల్లుతారు. మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు తప్పగా వాటి నుంచి మనల్ని క్షమిస్తాడు. వాటి నుంచి మనం ముందే ఆ మాట చూద్దాం. ఒకసారి ఒకటో యోహోను తీయండి, 5వ అధ్యాయము 19, 16 వచనాలు. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొను, అతని బట్టి దేవుడు మరణముగా పాపమును చేసిన వాడిని జీవము దయచేయును. మరణకరమైన పాపము గలదు, అట్టి దానిని గురించి వేడుకొన వల్లని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి పాపం, అయితే మరణముగా కరము కాని పాపము కలదు అంటాడు. శరీర రీతిగా మనం చేసేవి, ఇతరులతో మనం ఆడుకునేవి. మా ప్రొఫెసర్ ఒక ఉండేవాడు, గద్దర్ సాల్మాన్ గారని, దేవునితో ఆడొద్దురా అనేవాడు. ఇంతవరకు ఆడలా నేను. దేవునితో ఆడొద్దు. మనుషులతో ఆడినా దేవుడి దగ్గరికి పోయి, దేవా ఎందుకో ఈ తప్పు ఉంది, ఈ తప్పు చేశా అంటే దేవుడు క్షమిస్తాడట. దేవునితోనే ఆడితే అట. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఒకరిని చూద్దాం మనం. ఒక్కసారి మనం ఆ గ్రంథంలోకి వెళ్దాం, అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో అలాంటి వారు మనకు కనపడతారు. అననీయ, సఫిరియాలు. వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేశారో అది మనం చూస్తే చాలా విషయం అవుతుంది. వారు దేవుడి డబ్బును సమిష్టిగా పంచుకోవాలనుకున్నారు, అమ్మారు, కొంత దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకోవటం అలవాటైంది వాళ్ళకి. ఆ డబ్బు దాచిపెట్టుకోవటం ఎంత పాపకరమైందో చూడండి. ఇక్కడ ఆ అధ్యాయం 3వ వచనం 5:3లో చూస్తే, అపోస్తుల పాదముల వద్ద పెట్టండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాన్ని ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చటం, దేవుని డబ్బు దాచితే, దేవుని మందిరాయిని దాచితే, దేవుని ఏమైనా దాచిపెడితే దేవుడు క్షమించదే అని పాపం అది.
అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండేను కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములు ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతోనే కాదు, మనుషులతో అబద్ధం ఆడే ఆఖరికి దేవునితో కూడా అబద్ధం ఆడేస్తున్నాయి. చూడండి, మనుషులు చేసే పాపం అది క్షమించబడని పాపం. క్షమించలేదు, ఆ పాపం క్షమించడానికి వీలే లేదు. అది దాచిపెట్టి అబద్ధమాడి దేవునితో మనుషుడు అబద్ధం ఆడటం, దేవుని దగ్గర మానవుడు దౌర్భాగ్య స్థితిలోనికి రావటం, అది ఎంత నీచనమైన స్థితి, దేవునికి ఎంత అపాయకరమైన స్థితి. ఆయనతో అబద్ధం ఆడటం, దేవుడు చూడలేదని అబద్ధం ఆడటం, అది ఒక భయంకరమైన పాపం. దానికి క్షమాపణ లేదు. మళ్ళీ వెంటనే ఆమె చూడండి, 7వ వచనం. ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు వాని భార్య జరిగిన లోపలికి ఎరుగాక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెలా ఏకీభవించారు? ఎప్పుడు ఏకీభవించవద్దు. ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి ఏకీభవించడం అనేది భయంకరమైన పాపం. చాలామంది చెయ్యరు కానీ ఏకీభవిస్తారు, అది భలే పాపం. ఇక్కడ ఇంకా ఏం గమనించారో తెలుసా? దేవుడు ఇంకొక సమయం ఇచ్చాడు వాళ్ళకి. దేవుడు ఇంకొక సమయం ఇచ్చాడు. ఈ సారెపాతులో ఉన్న విధవరాలు చాలా మంచి ఆమె, దేవుని ఎరగదు ఆమె. తనకేది పాపము ఏది నీతో ఆమెకు తెలియదు. దేవుడు ఆమె దగ్గరికి ఏలియా పంపాక ఆమె ఏమంటుంది? నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసావంటుంది. ఇక్కడ పేతురు వీళ్ళిద్దరి పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇద్దరి పాపాన్ని జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకము చేసినా కూడా విడిచిపెట్టడానికి వారికి ఇష్టం లేదు. జ్ఞాపకము చేసినా కూడా అది అంత తీపిగా ఉంది, జీవితాన్ని పాడు చేయటానికి, కుటుంబాన్ని పాడు చేయటానికి. చూసారా? అందుకే అంటాడు, చదివామా 1వ యోహాను 5వ వచనం, 16వ వచనం, 17వ వచనం, మరణకరమైన పాపం అది క్షమించబడదు అంటాడు. అట్లనే మత్తయిలో కూడా రాస్తాడు ఒకటి. మత్తయి సువార్త చూద్దామా, 12:31, 32. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ప్రతి పాపమునకు దూషణకు మనుషులకు క్షమాపణ కలదు, కానీ ఆత్మ విషయమై కదా సనుగు కొరకు పాప క్షమాపణ ఉండదు. 32వ వచనం. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడినను ఏ యుగం పాప క్షమాపణ ఏ యుగంలో కూడా లేదు అంటాడు. ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ దేవునితో ఆడుకుంటే మాత్రం క్షమాపణ లేదు. ఆ వాడికి ఏకీభవిస్తే కూడా క్షమాపణ లేదు, ఏకీభవించిన కూడా క్షమాపణ లేదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. చూసారా? ఒక్కసారి మనం వెళ్దాం దేవుని వాక్యంలోకి. యెషయాను చూద్దాం. యెషయా ఆహాజు రాజు యొక్క తమ్ముడు కుమారుడు. ఆహాజు రాజు ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత ఆహాజు ఉజ్జియా తమ్ముని కొడుకు, రాజు యొక్క తమ్ముని కొడుకు. వాళ్ళకి బిడ్డలు లేరు, రాజసింహాసనం ఎక్కాలి. కానీ ఆ రాజసింహాసనం ఎక్కడం ఆయనకు ఇష్టం లేదు, ఆ పరిపాలన ఆయనకు ఇష్టం లేదు, అందులో ఉండే దౌర్భాగ్య స్థితి ఆయనకు ఇష్టం లేదు. ఒక మంచి సేవకుడు కావాలనుకుంటున్నాడు, ప్రవక్త కావాలనుకుంటున్నాడు. అక్కడికి పోవటానికి ధైర్యం లేదు, సరిపోయే జీవితం లేదు. చూసావు, మనం ఎవరికి సరిపోయే జీవితం లేదు. మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన కృపను పొందలేకపోతున్న జీవితం. ఒకసారి ఆయనకి ఏం చేశాడంటే, దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఒక పెద్ద యెషయా 6లో దేవాలయం కనపడింది, పరలోక సింహాసనపు దేవాలయం కనపడింది. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. దేవదూతలు పాటలు పాడుతూ ఉన్నారు కదా, పరిశుద్ధుడు 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 అని. వీళ్ళు లేచి పాటలు పాడాల, పరిశుద్ధుడు 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 అని లేచి పాటలు పాడాల. కాంగ్రిగేషన్ ఎవరు పాడాల, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పాడాల, ఆఖరికి ఎవరు పాడలేదు, యెషయా కూడా పాడలేదు. యెషయా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పరిశుద్ధ దేవాలయములో నుండి తన లోతైన జీవితాన్ని ఆలోచిస్తున్నాడు. తన లోతైన జీవితాన్ని, తన పాప జీవితాన్ని ఆలోచిస్తున్నాడు.
ఆ మందిరం ఏం చేసిందంటే తనకు దేవునితో ఉండే పాపాలన్నిటినీ గుర్తు చేయించి, నేను పాప జీవితంలో ఉన్నాను గుర్తు చేసింది అని అక్కడ విలపిస్తాడు. అయ్యో నేను ఎంతో పాపిని, నా పెదవులు పాపం చేశాయి కదా, నా పెదవులు పాపం చేశాయి, పాపం చేసే పెదవులు గల వారి మధ్య నేనున్నాను, అయ్యో నేను అయోగ్యుడని ప్రలాపిస్తాడు ఆయన. ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఆ మందిరంలో ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఆ యొక్క బలిపీఠం మీద నుండి వచ్చి ఆయన పెదవులకి తాకింది. తాకిన తర్వాత ఏమైంది అంటే శుద్ధుడయ్యాడు. అప్పుడు నేను ఎవరిని పంపుదనా అని దేవుడు ఒక పెద్ద కాకేస్తాడు. అప్పుడు అంటాడు యేసయ్య, నేనున్నా, నన్ను పంపు. చూసారా, దేవునికి విరోధమైనవి సమీపించడు, కానీ మానవుని ప్రతి పాపాన్ని ఆయన క్షమించగలుగుతాడు, ప్రతి పాపాన్ని ఆయన క్షమించగలుగుతాడు. ఇంకా మనం ఇంకొక స్థితి చూద్దాం, ఇంకా మనం ఇంకొకరిని చూద్దాం. యోబు ఒక్కడే కాదు, ఇంకా మన జీవితంలో చాలామంది వారు కనిపెడతా ఉంటారు మొరపెట్టేవాళ్ళని. అసలైన పౌలు చూద్దాం మనం. చాలా నీతిమంతుడు అనుకునేవాడు పౌలు. ధర్మశాస్త్ర ప్రకారంగా నేను అనిందుడిని అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో. అనిందుడిని నేను ధర్మశాస్త్రాన్ని అంతా చదివి ఉన్నా, గమానేలు పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు. కానీ 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఆ యొక్క దమస్క మార్గంలో దేవుని స్వరమైనప్పుడు ఎంత అయోగ్యుడునని తెలిసిపోయి దేవునితో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నేను మంచి చేయాలనుకుంటున్నాడు. 7వ అధ్యాయం నేను చెప్పేది రోమా 7 ఇంటి దగ్గర చూసుకోండి. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడుని చేస్తున్నాను. అయ్యా నాకు పాప సంబంధమైన నియమం ఏదో నా శరీరంలో ఉంది, అది నేను తీసేసుకోవడానికి నాకు చేత కావటం లేదు. 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, పాపమునకు మరణముకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పెద్దగా అరుస్తాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇంకొక మాట అంటాడు, ఏంటో తెలుసా? పాపులకు నేను ప్రథముణ్ణి. దేవుడు క్షమించాడు. చూసారా, ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ దేవునికి విరోధంగా చేసిన పాపాలకు క్షమాపణ లేదు. దానిలో ఏకీభవించితే కూడా లేదు, క్షమాపణ లేదు. దానికి భయంకరం అది. అందుకే జాగ్రత్త ఉండాలి దేవుని విషయాల్లో. ప్రతి విషయంలో కూడా భయము భక్తి కలిగి జీవించకపోతే పరలోకానికి పోలేము.